నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. తెలంగాణ రైతుల సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్స్కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపాలన్నారు. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్ హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్కు టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇకపై ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారని చెప్పారు. ఆ సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందన్నారు. మరోపక్క మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్స్పై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చర్చా కార్యక్రమం. మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో చేస్తున్నటువంటి ఆ యొక్క సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పైనే ఎమ్మెల్సీ కవిత అవ్వచ్చు, లేకపోతే మంత్రి హరీష్ రావు కూడా స్పందించి ఘాటుగా విమర్శించారు. మీరు వెల్లోకి వచ్చి అక్కడ నిరసన తెలపాలా కానీ ఇట్లాంటి ట్విట్టర్ వేదికగా స్పందించడం సరైనది కాదు అని చెప్పేసి కవిత గారు చెప్పారు. మరోపక్క బీజేపీ సీనియర్ నాయకులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఇది హుజూరాబాద్ ఎన్నికల తర్వాతనే గుర్తొచ్చింది, గతంలో ఎప్పుడూ గుర్తు రాలేదు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత అది కూడా మేము ఒప్పందం చేసుకున్న చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పేసి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలా స్పందిస్తారు ఈ యొక్క టీఆర్ఎస్ ఎంపీల నిరసన కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే ధాన్యం సేకరణ గురించి ఎలా స్పందిస్తారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు. రవి గారు, టిఆర్ఎస్ రైతుల పట్ల చూపుతున్నటువంటి ఒక మొసలి కన్నీరు, అర్థం లేనటువంటి ఒక ఎడ్యుకేషన్ వారు టేకప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, తర్వాత అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడాను ఒకే విధానం దేశమంతా కూడా ఈ యొక్క ధాన్యం సేకరణ పద్ధతి ప్రతి రాష్ట్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటారు, ఇంకో రాష్ట్రంలో అసలుకే పండదు, అక్కడ ఏమి తీసుకోరు. ఆ రకంగా పంజాబ్ లో శీతాకాలం ఒక సీజన్ లో వీట్ పడుతుంది, అక్కడ ప్యాడీ వండదు. హర్యానా కూడా సిమిలర్లీ అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఈ సీజన్ లో ఇక్కడ ఈ పండేటువంటి యొక్క ధాన్యం ప్రజలకు తినే పరిస్థితి ఉండదు. స్వయానా కేసీఆర్ గారు, వారి కూతురు కవిత గారు కూడా ఆ యొక్క పార్బాయిల్ రైస్ తినరు ఎవరు కూడా. దేశమంతా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో చాలా క్లారిటీ ఉన్నది. వారు అండర్టేకింగ్ ఇచ్చినారు, అగ్రిమెంట్ అయింది, దాని ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ పార్టీ ఇన్స్టిగేటింగ్ అంటారా, ఇండ్యూస్మెంట్ అంటారా, ప్రోగేటింగ్ అంటారా, ఏదైనా వాళ్ళు అప్లై చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీతో మేము పోటీ పడలేము. ఇప్పటికే 2 స్థానాల్లో హైదరాబాద్ తో సహా 3 ప్రాంతాల్లో 3 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా పోటీంచి గెలుచుకున్నాయి. మరి మా కాంగ్రెస్ పార్టీ మాకు తోడుగా లేకుంటే చాలా కష్టమైతే మా చేతుల్లోంచి అధికారం పోతున్న భావనతోని ఎప్పుడెప్పుడు ఆ కాంగ్రెస్ మాతో కలుస్తుంది, ఎప్పుడెప్పుడు ఆ ఎంఐఎం మొత్తంగా ఇంకా స్ట్రాంగ్ అయి మాకు వన్ సైడ్ గా ఓట్లు వేయాలి అనే ఆశతోని ఈ రకంగా పార్లమెంట్ లో కవిత గారు ఆ యొక్క ఇండ్యూస్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందే ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కోటేసినా టిఆర్ఎస్ కి పోతుంది, టిఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ వాళ్ళంతా కలిసే పాలిస్తారు, కలిసే మరి మా మీద అధికారం చెలాయిస్తారు ఆలోచనకు వచ్చినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలంతా కూడా మొగ్గు చూపి సపోర్ట్ చేసి అనేక ఎన్నికలు గెలిపేయడం కావచ్చు, లేదంటే సర్వత్రా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఇది మొన్నటి ఎన్నికల్లో యూపీతో సహా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచిన వైనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అమిత్ షా గారు దృష్టి పెట్టి తెలంగాణ టార్గెట్ మిషన్ తెలంగాణ పెట్టడం కారణంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లేకుండా మేము ఎలక్షన్ లో పోటీ చేయలేమని ఒక ఆలోచనకు వచ్చి ఉంటాం. రెండవది అతి ప్రధానమైనది, అంత తెలివిమంతులు గౌరవనీయుల సీఎం గారు కేసీఆర్ గారు ఎవ్వరికి
ఎవరిని కూడా ఆ మాట్లాడే అవకాశం ఎవరి ద్వారా ఆ యొక్క సలహాలు తీసుకున్నటువంటి అలవాటు లేనటువంటి కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ ని ఎంగేజ్ చేశారు. రైట్. అడ్వాన్స్ గా తీసుకొచ్చి ఒక 1 year పైన ఉన్నది, ఇంకా 1 year 6 months ఉన్నది. ఇంకా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటది, మీరు రూట్ ప్లాన్ తయారు చేయండి అని చెప్పేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అది అడ్మిట్ చేసినారు. ఏ సార్ మా పాత దోస్త్ ఆయన ప్రశాంత్ కిషోర్, మేము వాళ్ళ సలహాలు తీసుకుంటాం, హెల్ప్ తీసుకుంటాం, మీకేం బాధ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఏంటంటే సమ్వేర్ కేసీఆర్ గారు టిఆర్ఎస్ మొత్తంగా కూడా డిఫెన్స్ పడి ఉన్నది. దే ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ పవర్ అగైన్ దిస్ టైమ్ అని చెప్పేసి కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క రైస్ ప్యాడి అర్థం లేనటువంటి ఉద్యమం. ముఖ్యమంత్రి గారు స్వయానా పోయి ఇచ్చినారు, మంత్రులు పోయి ఇచ్చినారు, రిటర్న్ లో డాక్యుమెంట్ ఉన్నది, చూపిస్తున్నాం. దేశమంతా కూడా అదే విధానం కొనసాగిస్తా ఉన్నది. పంజాబ్ లో, హర్యానాలో ఈ సీజన్ లో ప్యాడీ బండదు, గోధుమలు పండుతాయి. డెఫినెట్ గా 100% ధాన్యం కొంటున్నాము. తినే యోగ్యమైనటువంటి ధాన్యం, ప్రజలు కొనుక్కునే ధాన్యం, రూపాయి బియ్యమా, ₹2 కిలో గోధుమల ప్రజలు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా తీసుకున్నటువంటి తినే యోగ్యమైనటువంటి మరి యొక్క సరుకులు తీసుకుంటారు. పరిస్థితి లేనప్పుడు అటువంటి యొక్క సరుకులు రైస్ షాప్లలో, ఫేర్ ప్రైస్ షాప్ లో పెట్టి లాభం లేదు. కాబట్టి అది మాకు నడవదు. రాబోయే 3-4 సంవత్సరాల కోసం అది సరిపడా మాకు బ్యాలెన్స్ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి వి డోంట్ రిక్వైర్ దట్ పార్వల్ రైస్ అని చెప్పడం జరిగింది. రైట్. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు మనకు జాయిన్ అయ్యారు. బెల్లయ్య నాయక్ గారు నమస్కారం అండి. బెల్లయ్య నాయక్ గారు, ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, ఏదో టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ఎంపీలకి సంఘీభావం తెలుపుతూ మా ఈ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కొనుగోలు చేయాలి యొక్క ధాన్యాన్ని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అక్కడ ఎమ్మెల్సీ కవిత అవ్వచ్చు, లేకపోతే మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఇది మీరు వెల్లోకి వచ్చి నిరసన తెలపాలి, కానీ ఈ విధంగా మీరు ట్వీట్ చేస్తే సరైన పద్ధతి కాదని చెప్పారు. బెల్లయ్య నాయక్ గారు ఎలా స్పందిస్తారు? టిఆర్ఎస్ కు సపోర్ట్ గా ట్వీట్ ఎందుకు చేశారండి? మీరేదో పెడార్థాలు తీస్తారు దాంట్లో. ఇక్కడ ఒడ్లు కొనాలని ట్వీట్ చేస్తే టిఆర్ఎస్ సపోర్ట్ గా చేసినట్టు వెల్లులోకి వచ్చి నిరసన తెలపండి మాతో పాటు అని చెప్పేసి మీరు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మీరు ఆ ఉద్యమం ఏదైతే ఉందో దానికి ఆయన సంఘీభావంగా తెలిపారు. ఆ ఒడ్లు కొనాల్సిందే కేంద్రం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. బెల్లయ్య నాయక్ గారు, రైట్. రాహుల్ గాంధీ తెలంగాణలో ఒడ్లు కొనాలనేటటువంటిది ట్వీట్ చేశారు. రైట్. అది ట్వీట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ప్రతి గింజ కొనాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, మీటింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఊరూరున దాని మీద ఆందోళన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించారు. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఆయన వంతు ప్రయత్నంగా ఆయన ట్వీట్ చేశారు. దాన్ని ఏదో టిఆర్ఎస్ కోసం చేసిండు, టిఆర్ఎస్ ఏదో ఉద్యమాలు చేస్తున్నట్టు, టిఆర్ఎస్ ఏదో ఒడ్లు కొంటున్నట్టు, టిఆర్ఎస్ ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు, టిఆర్ఎస్ ఏమో ప్రజలను ఇక్కడ రైతులను ఆదుకున్నట్టు మాట్లాడితే ఎట్లా? మీరు మీకే ఒక ఎజెండా పెట్టుకొని మాట్లాడడం కాదు కదా కావాల్సింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా చెప్తున్నది, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఒడ్లు సేకరించే బాధ్యత నీ మీద ఉన్నది, ఒడ్లు కొనే బాధ్యత ఎఫ్సిఐ మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కొనకుంటే కేంద్ర ప్రభుత్వం తప్పు, సేకరించాల్సిన పని సేకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్పు. రెండు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆ పనిని వదిలిపెట్టి రాజకీయ తమాషా చేస్తూ ఇవాళ రైతులను రోడ్ల మీద వదిలేసి రేపు వాళ్లకు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున మాట్లాడేటటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఆ పని మేము చేస్తా ఉన్నాం. కవిత గారు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అయ్యను ఒక 1000 కోట్లు కేటాయించమని చెప్పండి, ఒక 5000 కోట్లు ఇక్కడ రైతుల ఒడ్లను కొనవని చెప్పండి. అది శాత కాదు, ఆ మాటలు అది చేయడం శాత కాదు. మనకు నీతులు చెప్పడం మస్తు శాతం అవుతుంది. కవిత గారు ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వెళ్ళోకి పోవాలన్నా కొట్టాడాలన్నా మాకు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఇక్కడ అప్పచెప్తే ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? నేనంటా ఉన్నాను, అందరికంటే అద్భుతంగా పాలిస్తున్నాం, అద్భుతంగా రైతులు ఉన్నారని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఇలా పంట కొనడానికి ఏంది మీకు ఇబ్బంది? ఎందుకు శాతం అయితే లేదు? ఇవాళ ఎక్సెస్ బడ్జెట్ కదా,
అందరికంటే ఎక్కువ అద్భుతమైన ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం కదా మనది. 10,000 కోట్లు అయితే ఇంకా ఇవాళ పండినటువంటి ప్రతి గింజను కొనొచ్చు, అంతకంటే ఎక్కువ లాభాలతో మీరు అమ్ముకోవచ్చు. కొనండి రాష్ట్ర ప్రభుత్వం, ఆ పని ఎందుకు చేయరు? అదేదో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో మీరు నీతులు మాకు చెప్పాల్సిన అవసరమే ఉన్నది, మీకు మాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది మేము ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రాలే, రాష్ట్రాల్లో సమస్యలు రాలే, దేశంలో సమస్యలు రాలే. కేంద్ర ప్రభుత్వం ఇవాళ వడ్లను 1960 రూపాయలకు కొంటుంటే ఛత్తీస్గఢ్ లో మా రాష్ట్రం 2,500లకు కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2,500 క్వింటాల్ వడ్లను కొంటా ఉన్నాం మేము. ఇవాళ రైతులు ఆదుకుంటా ఉన్నాం మేము. పెండను కొంటా ఉన్నాం మేము. పెండ 2 రూపాయల కిలో కొని దాన్ని ఆగ్రో ఫామ్ గా మార్చి ఇవాళ 10 రూపాయలకు వాళ్ళ రైతులకు అందజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చేయాల్సిన పని వదిలిపెట్టి ఏది శాతగాక ఇవాళ పాలన శాతగానటువంటి వాళ్ళు రైతులను రోడ్ల మీద వదిలిపెట్టి ఇవాళ ధర్నాలు చేస్తామంటే అధికారంలో ఉన్న పార్టీలు ధర్నాలు చేస్తాయి. ఈ అధికారంలో నువ్వు ఏం చేస్తావు? నువ్వు పాలించడం శాత కావట్లేదు కదా. సమస్య పరిష్కరించే ప్లేస్ లో ఉండి పరిష్కరించకుండా తప్పించుకొని తిరిగేటటువంటి పని ఏమంటారు దీన్ని? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతా ఉన్నది, నీ పని వడ్లను సేకరించడం, ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలని మొదలు పెట్టండి, ప్రారంభించండి. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ నుంచి ఎన్ని రైస్ ఇచ్చినా మేము కొంటానని చెప్తా ఉన్నది. మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నకు రా రైస్ కొంటామని చెప్తా ఉన్నారు. ఆయన రా రైస్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? మన దగ్గర ఏమైనా రైతులు రా రైస్ పండిస్తున్నారా, బాయిల్డ్ రైస్ పండిస్తున్నారా? ఎందుకు బాయిల్డ్ రైస్ అనేటటువంటి విధానంలో పోతున్నారు? రైతు సమస్య పరిష్కరించే దృక్కోణం ఎందుకు లేదు? రా రైస్ కు బాయిల్డ్ రైస్ కు మధ్యన ఎన్ని కిలోల నూకలు వస్తాయండి? నేను వ్యవసాయం చేస్తూ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు రైతు సదస్సు జరుగుతా ఉంది ఇక్కడ, అదే విషయం మీద మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ పక్కనే ఇదే నెల్లికు దూరకల్మ నియోజకవర్గంలో ఉన్నాం మేము. చూపించమంటే రైతులతో మాట్లాడిస్తాను. మీకు 5-6 కిలోల నూకల కోసం కేంద్ర రాష్ట్ర పంచాయతీలు పెట్టుకొని రైతులను రోడ్ల మీద వదిలేస్తారు మీరు. ఇంత శాతగాని ప్రభుత్వాలా? ఇంత చేతగానటువంటి పరిస్థితి ఉన్నదా? ఒక్క నిమిషం బెల్లనాయకర్, ఒక్క నిమిషం. రైట్, కేంద్రమో రాష్ట్రమో పెట్టుకోవడం వదిలిపెట్టి టీవీ ఛానల్ మేనేజ్ చేసేసి టీవీలలో పనికిరాని చర్చలను పెట్టి ఆదుకునే ప్రయత్నం చేయకుండా ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తారండి? రైట్, ఒక్క నిమిషం బెల్లనాయకర్, ఒక్క నిమిషం. తక్కలపల్లి రవీంద్ర గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక్క నిమిషం రవీంద్ర గారు సమాధానం చెప్తారు. రవీంద్ర గారు, ఏంటి ట్విట్ల వర్షాలు ఏంటి? ఓ పక్క రాహుల్ గాంధీ గారు స్పందించిన దానికి ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయటం, మరో పక్క ఒకే నేషన్ ఒకే ప్రొక్యూర్మెంట్ ఉండాలి కానీ మిగిలిన రాష్ట్రాలకు ఒక నీతి, మన తెలంగాణకు ఒక నీతి అనే విధంగా వ్యాఖ్యానించారు. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఎన్ని మార్లు చెప్పినా కూడా దీనిని ఏదో పక్కదో పట్టించినట్టుగా, బాధ్యత నుంచి వైదొలిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం, తర్వాత పోతే మేము కొంటనున్నాం కదా, ఆ 19లోనే మీరు ఒప్పుకున్నారు కదా అని బీజేపీ మాట్లాడడం, ఇవన్నీ కూడా రైతులను ఎవరు దగా చేస్తారు, ఎవరు మోసం చేస్తారు? ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో మరి రైతులకు చేసిన మేలేంటి? నీళ్ళు ఇచ్చిండ్రా, కరెంట్ ఇచ్చిండ్రా? మరి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇయ్యని వారు ఆ మార్కెట్లలో కొనుగోలల్లో ఆయన పండింది లేదు, పోయింది లేదు, ఆయన తినడానికి గింజలు సరిగా మండకపోయేది. అప్పుడు ఏం సమస్యలు లేవంటే పని చేయనప్పుడు, నీళ్లు ఇయ్యనప్పుడు, వ్యవసాయం సాగులోకి రానప్పుడు, కాలువల్ల నీళ్లు లేనప్పుడు, ప్రాజెక్టులు కట్టినప్పుడు, పునరుద్ధరణకైన ప్రాజెక్టులు ఆగిపోయినప్పుడు, మొత్తం వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన 50 సంవత్సరాలు కుదేలై చేసిన పేదరికంలోకి నెట్టిన మరి కాంగ్రెస్ పార్టీ ఇలా ఆవేశపడి ఆందోళన చెంది ఓ అని మాట్లాడితే వాళ్ళకి అంతకంటే ఎక్కువ లేదు. వీటికి పరిమితమైన అన్నాం. ఏమన్నాం? టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఎందుకు కొట్లాడుతుంది? ఈ రాష్ట్రంలో పార్బైడ్ మిల్స్ ఉన్నాయి, రా రైస్ ని సప్లై చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. కరోనాకు ముందు జరిగిన ఒప్పందం అది. కరోనా తోటి 2.5 సంవత్సరాలు కుదేలైపోయింది రాష్ట్రం, అనేకమైనటువంటి ఇబ్బందులకి గురి అయింది. ఈ పార్బైడ్ రైస్ వల్ల ఎన్ని లెక్కలు చెప్పాలి? 5 కేజీలు 3 కేజీలు వేసుకుంటాం మేము. ఈ కేంద్ర ప్రభుత్వం చేతగానప్పుడు, కేంద్ర ప్రభుత్వం రైతులని ఆదుకోలేని ప్రభుత్వం అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. కాంగ్రెస్ చేసిన తప్పిదాల్ని, కాంగ్రెస్ చేసినటువంటి రైతులకి నష్టాన్ని ఒక పక్కన భర్తీ చేసుకుంటూనే రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చుకున్న రాష్ట్రంలో రైతులని ఎలా వెన్నంటి ఉన్నావు? రైతులు మా ఇంటి ఎట్లుండరో మీకు తెలియదు కాదు. ఇవాళ ఫీల్డ్కి పోయినా ఎక్కడ పోయినా మీకు జనం లేరు, జనం వెంటలేరు, జనాన్ని పట్టుకొని క్షేత్రస్థాయిలో పోరాటం చేసేట్లేరు. ఏమన్నా ఉంటే మేము మీ కాంగ్రెస్ నాయకులు ఆడున్న వాళ్ళు మైకులు ఇస్తే మాట్లాడాల్సింది తప్ప మీకు నా సభలో లేరు, నా క్షేత్రంలో లేరు. మీ పరిస్థితి అది. మీరు రియలైజ్ గారు, రియలైజ్ అయ్యి ప్రజాపక్షం మీరు వహించరు. నిజంగా పోరాటం జరుగుతున్న దాన్ని ఈ రోజు వరకు
నేతలే అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే రైట్. ఆ పార్టీ ఎక్కడ ఉంది, దుస్థితి ఎక్కడ ఉందో అర్థమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం పైన నిరాధారమైన ఆరోపణ చేసే ఇంతకుముందు బీజేపీ నేతలు అన్నారు, కేసీఆర్ గారు మేధావి, ఏం ఆలోచనలో ఏంటనంటే తెలంగాణ ప్రజలు యావత్ జాతి చూస్తున్నది, తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని, తెలంగాణ రైతులకు చేస్తున్న మోసాన్ని, ఈ అనేక ఇబ్బందులను కలిగిస్తూ Right. ఈ వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలుపుతున్న కేసీఆర్ గారిని ఏదైతే మూల ఆయు పట్టుందో ఆయు పట్టులో దెబ్బతీసి ఈ రాష్ట్రంలో రాజకీయాలకు రావాలనే, అధికారంలోకి రావాలనే మీ కుటిల ప్రయత్నాల్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునేలా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తున్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీ మీరు బీజేపీకి సహకారం చేసే రీతిలో కాదు, మీరు ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆగబోతున్నారు, మీ కార్యాలయాలు మీ పార్టీ ప్రజాక్షేత్రానికి దూరం అవుతున్నారు. మీరు ఇప్పటికైనా బీజేపీ కుతంత్రాలకి, కుట్రలకి, అంతర్గత చర్యలకి, వారు చేస్తున్న దీర్ఘకాలిక మత ఛాందసవాదాల్ని, ఇవాళ ఏంటండి ఆయన తీసుకొస్తున్నారు శివాజీ విగ్రహాలు, ఎక్కడైతే సెన్సిటివ్ ఉంటుందో, Right. ఎక్కడైతే హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారో ఆ ప్రాంతాల విగ్రహాలు పెట్టి రెచ్చగొట్టి ప్రజాభిప్రాయాల్ని, ప్రజల ఎజెండాని, ప్రజా సమస్యల్ని పక్కుదవ పట్టించి హిందూ ముస్లింల ఘర్షణగా చిత్రీకరించి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రైట్. ఇలాంటి కుటిల ప్రయత్నాల్ని ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరికి మద్దతు ఇస్తున్నారో, ఎవరికి మీరు అండగా ఉంటున్నారో, మీరు ఎక్కడ కథ పెడుతున్నారో, ఎవరితోటి కొట్లాడాలో కూడా మీరు సోయి మర్చిపోతారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు మద్దతుగా ఉండండి, రైట్. రైతులకు అండగా ఉండండి. ఇంతకాలం మీ వల్ల రైతులకు నష్టం జరిగింది. తెలంగాణ వ్యవసాయ రవీంద్రరావు గారు, కాదు, తెలంగాణ రవీంద్రరావు గారు, మన దగ్గర కాలువలు తవ్వారు. ఎమ్మెల్సీ గారు, ఒక్క నిమిషం బెల్లనాయక్ గారు, ఒక్క నిమిషం. గారు, ఒక 2 ప్రశ్నలకు సమాధానం చెప్తారా? అడగొచ్చా? యాంగ్ కోఆర్డినేట్ చేస్తున్నది ఎవరో నేను చూడలేదు. రైట్. రవి రైట్. రవి గారు, నేను ప్రశ్న అడగొచ్చా? అడగండి. అన్నగారిని అడగొచ్చా? అడగండి. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ద్వేషం కనబడుతున్నది తప్ప ఇవాళ ఒడ్లను ఎట్లా కొంటారు, ఏం చేస్తారు అనే పరిష్కారం ఏమైనా చెప్పండి అన్న. కాంగ్రెస్ తిట్లన్నీ మేము ఆశీర్వాదాలుగా భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మూతబట్టే రైతులకు నష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రైతులకు నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమైతుంది అనే దాన్ని కాసేపు పక్కన పెడదాం. మీరు బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ గారు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ ని తిట్టడం వల్ల బెల్లనాయక్ గారు ఇవాళ అంటే మీ ఎంపీ మీరు అన్నదానికి సమాధానం చెప్పిన ఒక్క నిమిషం రవీంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. రవీంద్ర గారు ప్లీజ్. నేనేం చేయాలి మీకు అడ్వైజ్ చేస్తే రైట్. బెల్లనాయక్ గారు, ఒకటి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా కొన్ని సవాలు విసిరారు. ఏంటంటే టీఆర్ఎస్ ఎంపీలు కూడా రిజైన్ చేసి మా ఎంపీలు కూడా రిజైన్ చేస్తాం, జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేద్దాం, దీనికి సిద్ధమే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు విసిరారు. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను రవి గారు నేనేమంటున్నానంటే, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష పార్టీల బాధ్యత. రైట్. అధికారంలో ఉన్న పార్టీ ఆ సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో లేరు వాళ్ళు. రైట్. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. ఇవాళ ఒడ్లను సేకరించే బాధ్యత, పంటల ధాన్యాన్ని ఎన్ని రకాల పంటలు పడితే అన్ని రకాల పంటల్ని సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, వరిని సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ముందస్తు కొంత బడ్జెట్ ను దానికోసం పెట్టుకొని సేకరించి రైతులకు ఆదుకుంటూ దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన FCIకి ఇచ్చి ఆహార భద్రత చట్ట ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు ఆహారాన్ని గ్యారంటీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ సేకరించేటటువంటి పనిని వదిలిపెట్టి కాంగ్రెస్ ను తిడితే రైతులకు మేలు జరుగుతుందా? నాగార్జున సాగర్ రవీంద్రరావు గారి పార్టీ కట్టిందా? శ్రీశైలం ప్రాజెక్టు రవీంద్రరావు పార్టీ కట్టిందా? పోచంపాడు ప్రాజెక్టు రవీంద్రరావు గారి పార్టీ కట్టిందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మేం కట్టిందానికి, కాలువలు మేం తవ్విందానికి, మేం తెచ్చి నీళ్లకు అడ్డం చేతులు పెట్టుకొని ఫోటో దిగి నీ కేసీఆర్ గారు మోడీని పిలిపించుకొని ఇనాగ్రేషన్ చేయించుకున్నటువంటిది వాస్తవం కాదా? మీరేదో నీళ్లు చెప్పి ఇస్తామని చెప్తారేంది రవీంద్రరావు గారు? మీరు వేసిన పైపులు మైబాద్ అట్టెపడి ఉన్నాయి, ఇంటింటికి నల్లా 2017 డిసెంబర్ 31కే ఇస్తామన్నారు. మీ సొంత ఊరు మైబాద్ లో ఇప్పటికీ రోడ్డు మీద పైపులు ఉన్నాయి, కుక్కలు తోవలేదు, పైపులు వేయలేదు, ఇంటింటికి నీళ్లు వేయలేదు. మేమిచ్చిన నీళ్ళే మైబాద్ ప్రజలు తాగుతా ఉన్నారు.
ఎట్ట రవీందర్ రావు గారు ఇట్లా మాట్లాడితే మీరు Right. కాబట్టి ఇవి చెప్పే ముందు మనం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరంటే నాకు చాలా గౌరవం, మీరు పెద్దవాళ్ళు, మీరంటే చాలా గౌరవిస్తాను. టిఆర్ఎస్ పార్టీ ఇవాళ నేనంటా ఉన్నాను, కేంద్రంతో కొట్లాడే దగ్గర కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మీరు రైతులకు అండగా మీ పద్ధతిలో మీరు కొట్టాడుతారో చూద్దాం. మేమేమంటాం అంటే ఈ ఆటి దాకా బీజేపీని మోసింది మీరే కదా. మోడీ నోట్ల రద్దు చేస్తే అందరికంటే ముందు ఆహా ఓ అని చేతులు ఊపింది మీరే కదా. మోడీ జిఎస్టీ తీసుకొస్తే బీజేపీ పార్టీ కంటే ముందు అసెంబ్లీ తీర్మానాలు చేసింది మీరే కదా. ఇవాళ ఒక్క విభజన చట్టం మేమిచ్చి ఈ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసి వెల్లనాయక్ గారు మేము కేంద్రంతో కొట్లాడుతూ మాకు సహకరించండి అంటున్నారు. రైట్, మేము కేంద్రంతో కొట్లాడుతూ మాకు సహకరించండి అంటున్నారు. ఏమండి రవి గారు, మేము కేంద్రంతో కొట్లాడతాం, మాకు కూడా సహకరించండి, కాంగ్రెస్ ఎంపీల్లో కూడా వెళ్ళిలోకి వచ్చారు. ఏడ కొట్లాడతారు, వాళ్ళకి 7 శాతం అవుతుంది. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎవరో తెలియదు. కొట్లాడాల్సింది మేమే. జాతీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ గారు స్పందించారు. హర్షం ప్రకటించాల్సింది పోయి కోడిగుడ్డు మీద ఈగలు పీకే పని చేస్తాది కవితమ్మ. రైట్, కోడిగుడ్డు మీద ఈగలు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వస్తున్నారు. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. రవి గారు, నాకు వండర్ అనిపిస్తుంది, టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రెండు రాజకీయ పార్టీలు అధికారంలో మరి అనుభవం పొందినటువంటి పార్టీలు. రైతులతో రాజకీయం చేయకండి. సినిమా ఒక్క నిమిషం వెల్లనాయక్ గారు ప్లీజ్. రాజకీయం చేయకండి. రైట్ రైట్ వెల్లనాయక్ గారు ప్లీజ్. నెరవేర్చి కేంద్రాన్ని అడగండి. బాధ్యతను మీరు నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ 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 శ్రీనివాస్ గారు మాట్లాడారు. అనిపిస్తుంది, టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అధికారం చలాయించి అనుభవం పొందినటువంటి ఒక పార్టీలు. విచిత్రం ఏంటంటే ఎఫ్సిఐ ద్వారా ఏ ధాన్యాలు కొంటే, ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీ ఎఫ్సిఐ, అది తెలుసు కదా. గోధుమలు ప్యాడీ మాత్రమే కొంటాయి. దేనికోసం కొంటాయి? పేదలకు నిరుపేదలకు రేషన్ సప్లై చేయడానికి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అవన్నీ కూడా సప్లై చేస్తారు. అవసరమైంది కొంటారా కేంద్రం? అవసరం లేకుండా మొత్తంగా కూడా ఈ యొక్క భారతదేశ బడ్జెట్ మొత్తం దారాదత్తం చేయాలా? ఇది తెలిసి కూడాను మళ్ళీ మీరు కొనుక్కోవాలి, మీరు పండించినాం, మేము తీసుకొచ్చి పెట్టినాం రోడ్ మీద, మీరు కొనుక్కోని మా మీద బాధ్యత ఎట్లయితుంది? కేంద్రానికి అంటే దేశం మొత్తానికి అవసరమైన ధాన్యం కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ జమాన్ నుంచి వస్తా ఉన్నది. అది మేము అదే చేస్తున్నాం. కొత్తగా చేసేది ఏం లేదు ఎక్స్ట్రా. అది బ్యాలెన్స్ స్టాక్స్ బాగున్నాయి కాబట్టే పార్వెల్ మాకు అవసరం అని చెప్పినాం. రెండవది, కేంద్రం దగ్గర పార్వెల్ కొనదు అనే అగ్రిమెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రైతుల్ని అప్రమత్తం చేశారు. కేంద్రానికి ఆ ధాన్యం అవసరం లేదు, నెక్స్ట్ సీజన్ లో మీరు ఎవరు పండియద్దు, పండించినా కేంద్రం కొనదు, కాబట్టి మేము కూడా కొనం, మీ యొక్క రిస్క్ మీకే అని చెప్పినారు. దాని తర్వాత మళ్ళా ఒక 25-30 లక్షల ఎకరాలు మరి రైతులు పండించినారు. పండిస్తే మాకే బాధ్యత ఉన్నది. రైట్, శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ ట్వీట్ లో ఒక అంశం పొందుపరిచారు. పంజాబ్ హర్యానాకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు ఒక నీతి. పంజాబ్ హర్యానా ఈ సీజన్ ఏం సప్లై చేస్తారు చూడండి మీరు. అక్కడ పండిస్తారా? ఒక్క నిమిషం రవీంద్ర గారు ప్లీజ్ రవీంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం. రైస్ తినరాడు. రైట్, ఒక్క నిమిషం రవీంద్ర గారు ప్లీజ్. పండించేది అదే శీతాకాలంలో కాబట్టి అది ధాన్యం పండించింది అవసరమైతే దేశానికి ఎక్కువ మొత్తంలో తింటారు జనం కాబట్టి అది కొనుక్కుంటారు. ఇక్కడ కూడా పార్వెల్ ఇంతకుముందు పెళ్ళయ్య గారు ఎప్పుడు పార్వెల్ కాకుండా రా రైస్ ఇవ్వండి. దాంట్లో నష్టం ఎంత అయిందండి? క్వింటాకు 200 రూపాయలు. ఒక్క నిమిషం రవీంద్ర గారు ప్లీజ్. రవీంద్ర గారు ఒక్క నిమిషం. రవీంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. మరి ఇప్పుడు దాని చిన్న సమస్య చెప్తున్నారు కదా, దాంట్లో సమస్య చిన్నదంటున్నారు కదా. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు మీ దగ్గరికి వస్తా ప్లీజ్. రైట్ రైట్ శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. ₹1,00,00,000 దళిత బంధు పేరు మీద మీరు అలొకేట్ చేసినటువంటి మీరు కనీసం ఆ యొక్క 300 కోట్లు 400 కోట్లు కూడా అంతకన్నా ఎక్కువ కాదు ఈ సీజన్ మొత్తానికి. 200-300 రూపాయలు అది కూడా మీరు అంటే మీరు కాదు, మధ్యలో దళారీలు, రైస్ మిల్లర్స్, ప్రభుత్వ అధికారులు లేకుంటే ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. కమిషన్లు
ఈ రూపేణ వస్తే వాళ్ళ ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా కొద్ది మంది కారణంగా కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ చేయాలా మేం బెనిఫిట్ కావాలా అనే ఆలోచన ప్రజలు మాట్లాడుతున్నారు. దాన్ని తెరదీస్తూ మీరు కొంత 200 రూపాయలు 300 రూపాయలు మీరు ఇవ్వండి, రైట్ క్వింటాకు సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి. మీ జిందగీలో ఎప్పుడన్నా బోనస్ ఇచ్చినారా? ఏ రైతు అయినా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేసినారా? ఏమనంటే రైతు మంది ఇస్తున్నా అంటారు, రైట్ ఏమనంటే ఇంకో రవి గారు రైట్ రైట్ మీ దగ్గరికి వస్తున్నాండి. రైట్ కష్టకాలంలో రవి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నా ప్లీజ్. పంట మార్పిడి లైన్ పోకుండా కొత్త పంటలని మరి వేసే అలవాటు కాలేదు కాబట్టి దాని తయారీ అధికారులు చేయలేదు, ప్రభుత్వం చేయించలేదు. దాని కారణంగా ఈ రాష్ట్రంలో కొత్త పంటలు కావచ్చు, పప్పు కావచ్చు, లేకుంటే కూరగాయలు కావచ్చు, ఫ్లరికల్చర్ కావచ్చు, అనేక ఫ్రూట్స్ కావచ్చు పండించేటువంటి ఒక సిస్టమ్, ఆ సాయిల్ ని తయారు చేయించేటువంటి దానికి సపోర్టు అధికారులు లేరు రాష్ట్రంలో. మీకు ఆలోచన లేదు. రైట్ శ్రీనివాస్ గారు, రైట్ రవీంద్ర గారు, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వారికి మాట్లాడే అధికారమే లేదు. అన్ని రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రైట్ రవీంద్ర గారు, రవీంద్ర గారు కేంద్రం ఏమో చెప్తుంది అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పేసి ఇంతకు ముందు మన డిబేట్కు ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ మాత్రం బాయిల్డ్ రైసే కొంటామని కేంద్రం చెబుతుంది. మరో పక్కేమో ప్రతి గింజ కూడా పండించిన తెలంగాణలో పండించిన ప్రతి గింజ కూడా కేంద్రమే కొనాలి, కేంద్రదే బాధ్యత అని చెప్పేసి మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఈ పార్టీ తెలంగాణ సీఎం చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్కేమో కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వమే నెపం నెడుతుంది, ఆ రాష్ట్రమేమో కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రవి గారు మీరు ఒక 2 నిమిషాలను క్లియర్ గా మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు ఎన్నుకున్నది ప్రజలే. రైట్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా డబ్బులు కూడా పోతుంటాయి. రైట్. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు అంటారు కదా 200-300 కోట్లే అయింది, అంతకంటే ఎక్కువ ఏం కాదంటే మీది కూడా ప్రజా ప్రభుత్వమే కదా. ఆ 200-300 కోట్ల మీరే భరించండి, అంతే అవుతాయి. ధాన్య సేకరణ చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది, మీరు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు? 300-400 అయితే వేసి పెట్టండి. 1000 కోట్ల రూపాయలు అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా మీ కేంద్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం నుంచి మేము ఇస్తున్నాం కదా, మీకు బాధ్యత ఉంది కదా. తెలంగాణ ప్రభుత్వమే మేము బెల్లనాయక్ గారిని అనకూడదు, మీరు రాహుల్ గాంధీ గారిని అనకూడదు. మీరు పెట్టవచ్చు కదా, మీరు కొనొచ్చు కదా, వారిని అనలేం. వారు ప్రతిపక్ష పార్టీ. బీజేపీ ఎలా ప్రతిపక్ష పార్టీ అవుద్ది? బెల్లనాయక్ గారు ఆవేశపడుతున్నారు, అర్థం ఉంది. 2 ప్రభుత్వాలు డ్రామాలు చేస్తున్నాయని వారు అనడంలో అర్థం ఉంది. ఆయనకు ఆవేశం ఉంది, ఈయనకి ఎందుకు ఆవేశం? బీజేపీకి ఎందుకు ఆవేశం? బీజేపీ ఎందుకు కొనదు? వారి ప్రభుత్వం కదా, వారి బాధ్యత కదా. 200-300 కోట్లే కదా. ఎస్, తెలంగాణ ప్రభుత్వం అంటుంది కదా, డిమాండ్ చేస్తుంది కదా, ఇది ఇబ్బంది అంటున్నది కదా. రాజకీయంగా ఏదో ఇక్కడ కేసీఆర్ ని ఇరుకులో పెట్టాలనుకుంటున్నాం కదా, ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్నాం కదా. అదే నిజమైతే, అంత చిన్నదే ఖర్చు అయితే, ఒకవేళ నీకు ఇక్కడ రాజకీయ కాంక్ష ఉంటే, రైతులకు మేలు చేయాలనుకుంటే, ఇంత తీవ్రంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నువ్వు న్యాయం చేసినని చెప్పుకోవడానికి, నీకు రైతుల మద్దతు ఉండడానికి కొద్దిగా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు? మేము పెట్టేటోళ్ళం, మాది సొంత డబ్బులా? కేసీఆర్ గారి డబ్బులా? ఇవి ప్రజల డబ్బులు కావా? మీ ప్రజా డబ్బులు కావా? మీ దగ్గర ఖర్చు పెట్టే ప్రజా డబ్బులు కదా. దానికి ఇంత చేసినావు, దీనికి ఇంత చేసినావు. తెలంగాణ ప్రయారిటీ వైజ్ గా రైతు బంధు కూడా చాలా పెద్ద మొత్తాలు ఇస్తున్నాం. దళిత బంధు ఇస్తున్నాం. మీ ఇన్సూరెన్స్ కడుతున్నాం. మీ ధాన్యాన్ని కొంటున్నాం. మీకు కొనమనేది కాదు. మీ చేత కాదన్నప్పుడు మీరు ఎత్తేస్తాం, చేస్తాం. మీరు అనేది కొద్దిగానే కొనండి. అదే కొద్ది అమౌంట్ అయితే బాధ్యత లేదా అంటున్నా. మీకు ఓట్లే లేదా ప్రజలు? మీరు ప్రజల చేత, మీ ప్రజా ప్రభుత్వం కాదా? ఈ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ మీరు కొనాలని ఉంది,
చట్టంలో మీరు కొనాలని ఉంది. మీరు వ్యాపారం చేస్తున్నారు కాదు కదా, వ్యాపార సంస్థ కాదు కదా కేంద్ర Right. ప్రభుత్వం. రైతుల దగ్గర ధాన్యాన్ని కొని కష్టమైన నష్టమైన అరే మీరు కొనండి కదా, మీ చేత మీరు- ఇది ప్రజల రైట్ డబ్బు. రైట్ రవీంద్రరావు గారు ప్లీజ్. రైతులు కొనండి అని చెప్తున్నారు. రైట్ మీరు కొనండి కదా. వెల్లనాయక్ గారు రైట్ 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 వెల్లనాయక్ గారు, అంటే టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని చెప్పేసి రాహుల్ ట్వీట్ చేశారు. ఇది వాస్తవమే అనుకోవచ్చా? ఇప్పుడు రెండు విషయాలండి. 1964 లో ఎప్పుడైతే మనం ఎఫ్సిఐని ఈ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చినామో అప్పుడు డైరెక్ట్ గా ఎఫ్సిఐని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆహారాన్ని సేకరించేటటువంటి బాధ్యత ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అప్పచెప్పింది. రైట్ గతంలో ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఇప్పుడు పంజాబ్ లో ఎట్లయితే డైరెక్ట్ గానే పోయి రైతుల దగ్గర నుంచి ఎఫ్సిఐ కొంటున్నదో మన దగ్గర కూడా కొనేది. అయితే టైం కు పైసలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గతంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం మన దగ్గర ఎఫ్సిఐ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తాను సేకరించి ఎఫ్సిఐకి ఇచ్చేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. Right. తెలంగాణ రాకము ఉమ్మడి రాష్ట్రం నుంచి 2004 నుంచి కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో బాయిల్డ్ రైస్ ఇస్తే మేము ఏం చేసుకోవాలి, అది వాడకానికి పోవట్లేదు అనేటటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది కొత్త సమస్యనా, ఇంతకుముందు ఇటువంటి సమస్య రాలేదా, వస్తే అప్పుడు తీసుకున్నటువంటి పరిష్కార మార్గం ఏందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ గేమ్ నుంచి పక్కకు వచ్చి సమస్య పరిష్కారం వైపు ఆలోచిస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం దొరుకుతుంది. గతంలో 80వ దశకంలో ఇదే ఎక్సెస్ రైస్ ప్రొడక్షన్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టోరేజ్ కెపాసిటీస్ లేనప్పుడు ఈ ఎక్సెస్ రైస్ వచ్చినప్పుడు రైతుల దగ్గర కొనడానికి గోడౌన్లు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రైస్ ను మొత్తం తీసుకుపోయి చేపలకు ఆహారంగా వేసినటువంటి సంఘటన ఒకటే ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. రెండోది మన 95-96 కాలంలో కూడా మళ్ళా ఎక్సెస్ రైస్ వచ్చినటువంటి సందర్భంలో ఓవర్ స్టాకేజ్ ఉన్న తర్వాత దాన్ని ఖాళీ చేయడం కోసం ఏం చేశారంటే ఫుడ్ ఫర్ వర్క్ అనేటటువంటి ఒక పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి మొత్తం దేశవ్యాప్తంగా రైస్ ఇచ్చి రైస్ ద్వారా పని చేయించినటువంటి విషయాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. నేనేమంటున్నానంటే ఇవాళ రైస్ కనుక ఒకటి గోడౌన్లలో ఖాళీ లేనటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను తీసుకుపోయి అదాని గ్రూప్ కు బీజేపీ పార్టీ లీజ్ కి ఇచ్చేసింది. అదాని గ్రూప్ ఇవాళ వాటికి ప్రైవేట్ గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్సిఐకి సంబంధించినటువంటి గోడౌన్లకు ప్రైవేట్ కి ఇవ్వడం అనేటటువంటిది చాలా పెద్ద తప్పది. దాని వల్ల మన స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఆ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోవడంతో ఇవాళ దాన్ని స్టోరేజ్ చేయకుండా ఉండడం కోసం మాకు ఈ రైస్ వద్దనేటటువంటి శాఖం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే రాష్ట్రం పార్టీల వైపు ఆలోచించడం పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలుగా కూర్చొని దీని మీద ఒక పరిష్కార మార్గంగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నో డౌట్ తెలంగాణలో ప్రొడక్షన్ అవుతున్నటువంటి రైస్ లో కొద్దిగా ఒక 2 to 3 కేజెస్ ఇవాళ నూకలు ఎక్కువ వస్తున్నాయి. నూకలేం పడేయాల్సినటువంటి అవసరం లేదే. నూకల్ని కూడా ఇవాళ పిండిగా కన్వర్ట్ చేసుకొని ఇవాళ ఇడ్లీలకు కావచ్చు, దోశలకు కావచ్చు, వీటికి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నది, వెసులుబాటు ఉన్నది, ఆ పని చేయొచ్చు. కానీ వాటికి ఆల్టర్నేట్ మీద ఆలోచించేటటువంటి ఫోకస్ పెట్టకుండా ఇవాళ మీరు చేయండి అని కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం బ్లేమ్ గేమ్ చేయడం వల్ల అది ప్రభుత్వాల మధ్యన వైరుధ్యం కాకుండా పార్టీల మధ్య వైరుధ్యంగా మార్చి ఇది ప్రజల్ని డైవర్ట్ చేసి రైతులు ఆందోళనతోనే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి నెట్టడం మాత్రం ఇది ప్రభుత్వాల చేతగాంతనం తప్ప ఇంకోటి కాదని మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే సామరస్య పూర్వకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కంప్లీట్ ప్రైవేట్ వర్ణం వైపు నెట్టి 75 లక్షల కోట్ల ఇవాళ వ్యవసాయ మార్కెట్ ను ఇవాళ పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకున్నదో ఆ తర్వాత ఇటువంటి కొత్త అంశాలను బయటికి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈ గేమ్ అనుకుంటున్నాను నేను. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే మీరు ఒక అడుగు జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే రేపు మన ప్రజలు నష్టపోతారు. ఇక్కడ బాధ్యత లేని తనంలో వైపు ఏదైతే కేంద్రం చేస్తున్నదో దాన్ని ఎదుర్కోవడం కోసం కొట్టడాల్సింది, దాంట్లో తేడా లేదు. అయితే నేనేమంటున్నానంటే అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ కాదు, ప్రజల జీవితాలతో చెలగాడమాడే నిర్ణయాలు కాదు, ప్రజల జీవితాలని కాపాడుతూ కొట్లాడేటటువంటి విధానం అవసరం. ఇవాళ ఆ పని కనీసం ప్రొటెక్ట్ చేసేటటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టకరం. నేను ఎందుకు ఈ బాధ అనిపిస్తున్నదంటే మా జిల్లాలో రవీంద్రరావు గారికి తెలుసు, శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, మా జిల్లాలో మహిబాద్ జిల్లాలో 82,000 ఎకరాలు మిర్చి పంట వేసారు. మిర్చి పంట వేసిన ప్రతి రైతు 70% పంట పోయింది. ప్రతి రైతు యావరేజ్ లో 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు అప్పయింది. జస్ట్ 60 రోజులలో ఇవాళ 28 మంది రైతులు ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. మంత్రుల పర్యటన జరిగి భరోసా ఇస్తామని తిరిగిన తర్వాత
జరిగినటువంటి ఆత్మహత్యలు. Right. ఎందుకు ఈ బాధతో చెప్తున్నానంటే ఒకసారి మనిషి చచ్చిపోతే మనిషిగా చచ్చిపోయింది, ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, Right. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు రోడ్డు మీద పడతారు, ఆ కుటుంబం భవిష్యత్తు లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవడం కోసం ఇవాళ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోణం గానీ, రాజకీయ పార్టీలు బలోపేతం చేసుకునే విధానం గానీ ఇంట్లో ఉండడం అనేటటువంటిది అమాన్యమైనటువంటి కోణం అవుతుంది అనేటటువంటి మాత్రమే కాంగ్రెస్ Right. పార్టీకి మేము కోరుతా ఉన్నాం. అందుకనే ఇద్దరు ప్రభుత్వాలు కూర్చోండి, 1-2 సార్లు కూర్చోండి. టీవీలలో మీడియాలలో కూర్చొని మీరు తిట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో కూర్చోవాలి. నేను అంటా ఉన్నాను, కేంద్ర మంత్రిని కలవకపోతే మీరు నూకలేకపోతే నూకలు తినండి అనేటటువంటి మాట అనడం అనేటటువంటిది ఇంతకంటే దురదృష్టకరం, Right. దుర్మార్గం, అహంకారం ఇంకోటి లేదు. Right. కేంద్ర ప్రభుత్వం ఆ మంత్రి మీరు నూకలు తిననేటటువంటి అహంకార పూరిత వైఖరిని ప్రదర్శించడం అంటే ఆ Right. మనిషి బెల్లయ్య నాయక్ గారు. వ్యవసాయం మీద అవగాహన ఉండకపోవచ్చు, Right. లేకుంటే రైతుల పట్ల సానుభూతి లేకపోకుండా ఉండొచ్చు, వ్యాపారమే పరమావధిగా బతికేటటువంటి వ్యక్తి Right. కావచ్చు. బెల్లయ్య నాయక్ గారు. అటువంటి వాళ్ళు ఆ మనిషి ఉండడం కూడా ఒక్క నిమిషం రవీంద్ర గారు మీకు ఇస్తాను. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి అంటే ఎఫ్సిఐ బాధ్యత ఉంది, కొనాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్రంలో అధికారులు అవ్వచ్చు, రాష్ట్రంలో అధికారులు అవ్వచ్చు, కూర్చొని ఒక సమన్వయంతో ఈ రైతులకు మేలు చేకూర్చే విధంగా ఆలోచించాలి, కానీ రాజకీయాలకు తావు లేకుండా ఆలోచించాలని చెప్పేసి బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? రవి గారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంచి టాపిక్ ఇది. ఎఫ్సిఐ ఎందుకు వచ్చింది, ఎఫ్సిఐ యొక్క పాత్ర ఏంది, దాని యొక్క బాధ్యత ఏంది అనే విషయం ఇప్పుడు బెల్లయ్య గారు చెప్పినారు. దాంట్లోనే ఉన్న జవాబు. దేనికోసం? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద దేశమంతా పేద ప్రజల కోసం ఈ యొక్క గోధుమలు, వరి కేంద్ర ప్రభుత్వం కొని ఎఫ్సిఐ ద్వారా కొనిపించి చేస్తుంది పేదలకు ఇవ్వనికి. ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎంత కన్జంప్షన్ ఉంటుందో అంత మాత్రమే కొట్టే ఎఫ్సిఐ కూడా. ఊరికే తీసుకొని గోదాము కట్టంగా ఖాళీ ఉన్నాయి కాబట్టి కొని పెట్టడం కాదు కదా, అది బాధ్యత కాదు. దట్ ఈస్ నాట్ గుడ్ గవర్నెన్స్. ఈ దేశ ప్రజలకు అవసరమైనటువంటి ఒక ధాన్యం పేదోళ్ళకి ఇవ్వడానికి కోసం మాత్రమే ఆ యొక్క సంస్థ ఏర్పడ్డది. దానికి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే రైతులు నష్టపోతున్నారో, పంట గిట్టుబాటు ధర లేక, లాభసాటి ధర రాక, లేకుంటే ప్రభుత్వాల యొక్క సపోర్ట్ ఇంతకాలంగా లేని కారణంగా వాళ్ళకు కొత్త విధానం, వ్యవసాయ విధానం తెలియదు, పంటల మార్పిడి తెలియదు, ఏ రకంగా ఏ సీజన్ ఏ పంట పండితే లాభసాటిగా ఉంటది. ఒకే అమాంతం కరోడ్పతి ఎవరు కాలేరు, ఏ వ్యాపారి కాలేరు, ఏ రైతు కాలేడు. కనీసం నష్టాల్లో పోకుండా లాభసాటి పరిస్థితిలో ఉండే విధంగా ఉండాలంటే ప్రభుత్వాల బాధ్యత. రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం పంటల మార్పిడి విధానం తీసుకురావాలి. బీజేపీ వచ్చిన తర్వాత 70% గోదామ్స్ అన్ని కూడా కెపాసిటీ పెరిగింది. నౌ వి హావ్ రీచ్డ్ నియర్ అబౌట్ 25 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క గోదామ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కరెక్షన్ కొద్దిగా అటు ఇటు. అంతకుముందు ఏం లేకుండా 8 లక్షలు 9 లక్షలు ఉండే. ఇట్లా వస్తే ఇట్లా వాడుకొని పంపిస్తారు. అయితే ఇక్కడ సబ్సిడీ స్కీమ్ తోని అనేక గోదాములు కట్టించి అనేక రాష్ట్రాల్లో సబ్సిడీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఆ పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. హరీశ్రావు గారు మేమే కట్టాం చెప్తారు. అయితే ఖాళీ ఉన్నంత మాత్రం కొంటారా ఎవరైనా? అది కాదు కదా, అది కాదు కదా. పేదల పట్ల, రైతుల పట్ల సానుభూతి, మానవీయ కోణం ఉన్నది కాబట్టి మోదీ గారు 70% రైతులందరూ కూడాను సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటే ఉద్దేశంతోనే పంటలకు లాభసాటి వచ్చే విధంగా ఎంఎస్పీ పెంచడం జరిగింది. 23-24 పంటలకు ధరలు పెంచి, అమాంతం కొన్ని పంటల మీద 8% కూడా పెంచి మార్కెట్ లో ఆదుకునే విధంగా రైతులకు అండగా నిలబడ్డది. అలాగే మీరు చెప్పినారు ఇప్పుడు బెల్లయ్య గారు, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ప్లాన్ చేసి, అరే ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఇంకా బాగా బెనిఫిట్ అవుతుండే, వాళ్ళు కొనుక్కొని విదేశాలు. శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు, శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రైట్, రవీంద్ర గారు, మనకి లాభం వస్తుండే, డిమాండ్ వస్తుండే. రవీంద్ర గారు రిక్వైర్మెంట్ లేని కొని పెట్టాలి. ఒక్క నిమిషం, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రవీంద్ర గారు స్పందిస్తారు. రవీంద్ర గారు మాట్లాడు. ఇప్పుడు వారి మాటల్లోనే వీరు సీనియర్ నాయకులు కాబట్టి ఆ బీజేపీ భావజాలం అంతా వారి హృదయాన నరాన ఉంది కాబట్టి భావజాలం అంతా బయటపడింది. ఏ రైసు కేంద్ర ప్రభుత్వం అయితేందే, ఎఫ్సి అయితేంది, మేము బాధ్యత వ్యాపారం చేస్తాం, వ్యాపారస్తులే ఉండాలి, వ్యాపారస్తులకు ఇస్తే ఒక్క నిమిషం ఆగండి. ఇది బాధ్యత వ్యాపార సంస్థ, వ్యాపారస్తులు జమైరు గుజరాత్ మొత్తం ఇక్కడ
డామినేషన్ అయిపోయింది. ఆదాని కాంచెలి, అంబానీ కాంచెలి అన్ని మొత్తం ధరలు ఎల్ఐసీల కాంచెలి, ఇనుముకు కర్మకారుల కాంచెలి, రోడ్ల కాంచి సర్వం సకలం ఇచ్చిందంటే మేము కేంద్ర ప్రభుత్వం ఏమైనా కర్ర పెత్తనం చేస్తాం, పాకిస్తాన్ తోట పంచాయతీ పెట్టుకుంటాం, సెంటిమెంట్ చేస్తాం, అధికారంలో ఉంటాం, మొత్తం చేస్తాం. ప్రభుత్వాలు వాళ్ళే నడుపుతారు, వ్యాపారం వాళ్ళే చేస్తారు. 4 పైసలు వస్తే వాటితోటి మీకు రంగరంగానే మంచిగా విగ్రహాలు పెడతాం, వేల కోట్ల రూపాయలు పెట్టి శివాజీ విగ్రహాలు పెడతాం. వివిధ ఎవరైతే మతానికి సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క విగ్రహాలు పెడతాం అని ఇవన్నీ మంచిగా ఒక పద్ధతి ప్రకారం భావజాలను నాడుతున్నారు. మీరు అంటున్నారు ఏ రకంగా గోడౌన్లు ఫుడ్ సెక్యూరిటీ కింద మేము ఇంత మీరు ఒక రకంగా అంటుంటే మీ నాయకుడు బండి సంజయ్ ఖబర్దార్ పంటల మార్పిడి కేసీఆర్ గారు మాట్లాడితే బండి సంజయ్ గారు పోయి ఏమన్నారండి? గ్రామాలు తిరుగుతూ కళాలు తిరుగుతూ ఏమన్నాడు? ఖబర్దార్ కేసీఆర్ ప్రతి కింద కొంటాం వేయండి మీరు పొలాలు. మీరు చెప్పే ఒక నిమిషం శ్రీనివాస్ గారు అయ్యో అంటే కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పిన మాటలే అది కాబట్టి నువ్వే రైట్ మాట్లాడండి. కేసీఆర్ గారు పంటల మార్పిడికి పోదామనంటే మీరు ఏం మాట్లాడారు? మీ రాష్ట్ర నేతలు ఏం మాట్లాడారు? వరి కేసీఆర్ బరాబర్ నీకు రాజకీయం కావాలి, నీకు రాజకీయం కావాలి. ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉండొద్దు, ఈ రాష్ట్రంలో పాగేయాలి. ఈయన ఎలా ఈ అధికారం నుంచి తప్పించాలనే ప్రయత్నం తప్ప మీకు ప్రజల పట్ల ప్రేమ లేదు. మీకు మొత్తం వ్యాపారమయం అయిపోయింది. మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పించి బాధ్యతల నుంచి వైదొలుగుతున్న మిమ్మల్ని ప్రజలు క్షమించడం కాదు. రైల్వేస్ అమ్ముతున్నారు, ఎల్ఐసి అమ్ముతున్నారు. చేసిందండి రైతులు పండించిన పంటని ధాన్యాన్ని దాచుకునే గోడౌన్లను కూడా అమ్ముకునే మీరు ప్రజలకి సమాధానం చెప్పేది. ఇవాళ ప్రజల్ని ఇవాళ పెట్రోల్ పెంచి డీజిల్ పెంచి ఉడబెట్టి అన్ని రకాలుగా ధరలు పెంచే పరిస్థితికి మీరు రైట్ రవీంద్ర గారు ఒక్క నిమిషం. రైట్ బెల్లనాయక్ గారు రైట్ ఒక్క నిమిషం రవీంద్ర గారు ప్లీజ్. రైట్ బెల్లనాయక్ గారు ఏంటి కార్యాచరణ ప్రణాళిక ఎట్లుంది? ఒక పక్కేమో బీజేపీపై, ఒక పక్కేమో టీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. మీ యొక్క పార్టీ కార్యాచరణ ప్రణాళిక ఈ ధాన్యం కొనుగోలు విషయంలో? మేము బీజేపీ మీద విమర్శలు గుప్పించట్లేదు, టీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పించట్లేదు. కేంద్ర ప్రభుత్వం పని కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న బీజేపీకి కేంద్రాన్ని పాలించడం చేత కాకుంటే వైద్యులకు, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ కు మీరు పాలన చేత కాకుంటే వైద్యులకండి అని చెప్తా ఉన్నాం. మేము కోరుతున్నది ఒకటి, అధికారం మీ చేతిలో ఉంది, చేయాల్సింది మీరు. 65% దేశ జనాభా శ్రీనివాస్ గారికి కూడా తెలుసు ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తుంది. పిల్లల్ని చదివించుకోవడం, ఎడ్యుకేషన్ ఇవ్వడం, జీవించడం, బతకడం, బట్టలు కొనుక్కోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం ఇవన్నీ కూడా వ్యవసాయం ద్వారా 65% 130 కోట్ల మందిలో 65% జనాభా 80 కోట్ల మంది వాళ్ళ దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్టే. పంట మార్పిడి విధానాన్ని నేర్పించాలి. అది రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఒక శాస్త్రబద్ధమైనటువంటి వైఖరితోని దేశవ్యాప్తంగా పంట మార్పిడి విధానం తీసుకొస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది, మంచిదే. అది ఇప్పుడు ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 45 కోట్ల మంది మన జనాభా ఉంటే ఆహార ధాన్యాలు లేనటువంటి పరిస్థితి. ఆ రోజు నెహ్రూ గారు అమెరికా నుంచి గుర్రాలకేసేటటువంటి గోధుమలు తీసుకొచ్చి జనాలను బతికించినటువంటి పరిస్థితి. ఇవాళ 125 దేశాలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఆహార ధాన్యాన్ని సప్లై చేయగలిగినటువంటి ప్రొడక్షన్ ను తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళ భారతదేశానికి వచ్చింది. ఇవాళ దాచిపెట్టడం కాదు, మనది అతి పాపులేటెడ్ కంట్రీ. ఒక్కసారి నేను ఒక ప్రశ్న ఇస్తాను. 4 సంవత్సరాలు వరుస పెట్టి 5 సంవత్సరాలు కరువు వచ్చింది అనుకోండి, ఈ దేశంలో ఆహార ధాన్యాలు ఏ దేశమైనా మనకు సప్లై చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ ప్రపంచంలో ఎక్కడ పండినటువంటి పంట కూడా మనకు 130 కోట్ల మందికి తిండి సరిపోదు. ఏ దేశం మనను ఆదుకోగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో భూమండలం మీద లేదు, ఎందుకంటే అంత ప్రొడక్షన్ తీసుకురాలేదు. ఈ దేశానికి మినిమం 5 నుంచి 6 సంవత్సరాల ఆహార ధాన్యాన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో 130 కోట్ల మందిని బతికించుకోవడం కోసం కావాల్సినటువంటి ఆహార ధాన్యాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడం అనేటటువంటిది ఈ దేశం బాధ్యతనే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, 65% బతుకుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వ్యాపార కోణం నుంచి చూడలేం దీన్ని, లాభ నష్టాల కోణం నుంచి చూడలేం దీన్ని. మనది వెల్ఫేర్ స్టేట్, మన దేశమే వెల్ఫేర్ స్టేట్. ప్రజల బాగుల్ని, ప్రజల జీవన విధానాన్ని బాగుపరచడం అనేది దీంట్లో మెయిన్ బేసిక్ ఎజెండాగా ఉంటది.
ఆ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అందులో భాగంగా తీసుకున్నాయి. వ్యాపార దృక్కోణం నుంచి చూసేటటువంటి వాళ్ళకి ఇది అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు. ఇవాళ ప్రైవేట్ Right. కంపెనీలు వస్తే ఇది బాగుపడుతుంది అంటా ఉన్నాడు. కానీ గవర్నమెంట్ FCI కట్టించినట్టు గోడౌన్లను తీసుకుపోయి మెయింటెనెన్స్ ఆదానికి ఇవ్వడం అనేటటువంటిది వ్యాపారాన్ని పెంచినట్టు బెల్లె నాయక్ గారు, వ్యాపారాన్ని బాగు చేసినట్టు అవుతుంది. Right. వ్యవసాయ రంగాన్ని పెంచినట్టు అవుతుంది. ఇవాళ మొత్తం దేశమంతా దివాళా తీసి అప్పుల పాలైనటువంటి పరిస్థితి కరోనా ఉంటే 400%, 500% అదాని అంబానీలకి ఇలా లాభాలు వచ్చేటటువంటి విధానాల్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక ఈ దేశ పాలకుడు కూడా రైట్ రైట్ అంటే రైట్ బెల్లె నాయక్ గారు, ఒక్క నిమిషం. రైట్. ఏ విధానాలు తీసుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఎవరి ప్రయోజనాలు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇది వ్యాపార దృక్పథంతో చూడొద్దు, పేద ప్రజలు అవ్వచ్చు, లేకపోతే రైతులు చిన్న సన్నకారు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వరి విషయంలో మాత్రం కేంద్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రవి గారు, కొత్తగా ఈ యొక్క విధానం బీజేపీ మాత్రమే మాట్లాడతలేదు. కాంగ్రెస్ హయాం నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం కోసం అడ్వాన్స్ గా ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకునేటువంటి విధానం ఉన్నది. కొత్త కాదు, బీజేపీ కూడా అదే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకుంటుంది. 3-4 years కోసం తీసుకోగా బ్యాలెన్స్ స్టాక్ ఉండగా ఎక్స్ట్రా తీసుకోమంటే ఎట్లా తీసుకుంటారండి? ప్రొక్యూర్మెంట్ పెరిగిపోయినప్పుడు, ఈల్డ్ పెరిగిపోయినప్పుడు, ఒకే రకమైన పంట వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దేశానికి అవసరం ఉండదు. 3-4 సంవత్సరాల కోసం పంట, డిఫెన్స్ కోసం పంట, యుద్ధం వస్తే పంట, ఇక మొత్తంగా కూడా పెట్టంగా కూడా ఎక్స్ట్రా ఉంటే ఏం చేయాలి? కొని పెట్టానా? అదే మాట బాగా చెప్పేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం కొని పెట్టుకోని కదా. ఎక్కడైనా కానీ రాజ్యాంగం రూల్స్ లో కేంద్ర ప్రభుత్వం దేశంలో పండిన పంటంతా కొనాలి అనే విధానం ఉంటే చెప్పండి రాజ్యాంగం. లేదాన్ని మా మీద వృత్తి, మీరు చేయలే పని మేము చేయలేము, ఎవరు చేయలేము. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయరు. ఉన్నాయి కదా అని చెప్పేసి గోదాంలో నింపలేము, పండించారు కదా అని చెప్పేసి కొని దారదత్తం చేయలేము, సముద్రంలో పాలు చేయలేము. దేనికైనా ఒక ఇంటెలిజెన్సీ అవసరం, టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ద్వారా పంటల మార్పిడి, కొత్త ఈళ్లు పెంచుకునే విధంగా ఎక్స్పోర్ట్ ఏం చేయగలుగుతాం మనం. ఎక్స్పోర్ట్ ప్రపంచంలో కాటన్ మొత్తంగా కూడా భారతదేశం 70% పండిస్తుంది. ప్రపంచంలో 25-35% పసుపు పండిస్తుంది. దాంట్లో ఈల్డ్ పెరిగి నాణ్యత వచ్చే విధంగా చేస్తే, కొంత ప్రాంతం ఇంకా కొంత ఎక్స్పాండ్ చేస్తే ప్రపంచం మొత్తంలో ఎవ్వరు పండియరు. పసుపు కేవలం భారత్ లో 30-35% పండిస్తుంది. పంటను అనేక రాష్ట్రాల్లో అలవాటు చేయొచ్చు. అలాగే బంబు కల్చర్, బంబు పంట అనేక రాష్ట్రాలకు పెంచచ్చు. ఇవన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసే కొత్త విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానం మొత్తం రాష్ట్రాలు కాబట్టి చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నది. బట్ నో బడీ కేర్స్. అటు మమతా వినదు, ఇటు కేసీఆర్ గారు వినరు, అటు కాంగ్రెస్ పార్టీ వినదు. ఆలోచనలు మంచి ఉంటే మంచిదాన్ని మంచి అని చెప్పి ఒప్పుకోవాలి. మేము ఒప్పుకుంటాం. మేము అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు రిఫార్మ్స్, ఆర్థిక రిఫార్మ్స్ మెచ్చుకున్నాం. అలాగే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా హౌస్ లో సపోర్ట్ చేసి, అనేక బిల్స్ హౌస్ లో సపోర్ట్ చేసి, ఈ టీఆర్ఎస్ కూడా చేసేది కాదు. మేము మంచి చేస్తాం సపోర్ట్ చేస్తూ మీరు. ఇది కూడా అంతే, మా స్టాండ్ అది. రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది, మేము కొనం, మీరు పండియకని చెప్పినారు. అటువంటిప్పుడు పండించినారు. అయితే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ్యులు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రికి 500 కోట్లు ఖర్చు పెడితే పెద్ద విషయం కాదు. దాన్ని కూడా మన పంజాబ్ లా భగవత్మాన్ ఎట్లయితే చేసిండో మొత్తం ఇనాం ప్రకటించి దివాలా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ 50,000 కోట్లు ఇవ్వాలని చెప్పి పిఎం గారి దగ్గరకు వచ్చారు. ఇదేం పద్ధతి? చేసుకుంటే మీరు మాత్రం నచ్చింది. రవి గారు, మీరు వింటున్నారు, ప్రజలు కూడా వింటున్నారు, ఆడియన్స్ కూడా వింటున్నారు. ఎంత బాధ్యత లేకుండా బీజేపీ మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా వాళ్ళు ప్రజలు వింటున్నారు. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. నేనేమంటున్నానంటే, ఇవాళ చాలా క్లియర్ గా మన దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్, ఎక్సెస్ స్టోరేజ్ ఏం లేదే. ఇవాళ ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఏ పంట ఎంత ప్రొడక్షన్ అవుతున్నది, ఎంత ప్రొడక్షన్ మనం గోడౌన్లలో పెట్టాము. అదే విధంగా ఏ పంటల్ని, ఆహార ధాన్యాలని విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాం, ఏ ఆహార ధాన్యాలని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైస్ కు సంబంధించి ఓవర్ ప్రొడక్షన్ అయి దాచిపెట్టింది ఏమన్నా వైట్ పేపర్ ఉంటే ప్రకటించామని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
నాకు తెలిసినటువంటి వరకు ఇవాళ ఎక్సెస్ ప్రొడక్షన్ లేదు మన దగ్గర. Right. అదే విధంగా చాలా దేశాలకు మనం ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా దానికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పటికే ప్రభుత్వానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వరిని మనం కొనం అనేటటువంటి ఏదైతే ప్రభుత్వం చెప్తున్నదో అది అర్థం రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. రైట్, అదే అంటున్నాను నేను ఏమంటున్నానంటే శ్రీనివాస్ గారు నేనేమంటే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మేము కొనం అంటే కుదరదు. రైట్, ఎందుకంటే ఆ చట్టాలు అట్లా లేవు. నేను కొనవనడానికి అవకాశం లేనటువంటి చట్టాలు ఉన్నాయి, రద్దు చేయలేదు. ఇదేం రాచరిక పరిపాలన కాదు, Right. మీరు రాజులు కాదు. ఇవాళ రైట్, టైం సమయం లేదు. బెల్లయ్య నాయక్ గారు థ్యాంక్ యూ అండి. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే తక్కలపల్లి రవీంద్ర గారు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా అంటే కేంద్రంలో ఎంపీలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, అంటే రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి గింజ కూడా కొనాలని చెప్పేసి టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. మరోపక్క అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి గింజ కూడా కొంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరోపక్క ట్విట్ల వారు నడుస్తుంది. ఏ విధంగా స్పందిస్తారు? మరోపక్క ఆ కేంద్రంలో అధికారులు అవ్వచ్చు, రాష్ట్రంలో అధికారులు అవ్వచ్చు, సమన్వయంతో ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే